సంతోషమే ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. రోజుకి దాదాపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్క రోజుకి 48 మంది మీద మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని ఆన్ రికార్డు సమాధానం కూడా ఇవ్వడం జరుగుతాయని. సో ఈ విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి బావమరిది, ఐటీ మినిస్టర్ గారి మామగారి ఆ యొక్క హిందూపురం నియోజకవర్గంలో కూడాను ఒక దంపతుల మీద జరిగితే అత్యాచారాలు జరిగితే ఇంతవరకు ఏమీ లేదు. మచ్చమరుల ఆ బాలికను కూడా ఇంకా శవాన్ని కూడా కాపాడలేదు. ఎందుకు ఇదంతా చెప్తున్నాము అంటే ఇవన్నీ కూడా దిశ యాప్ని పక్కన పెట్టారు, దిశ పోలీస్ స్టేషన్ క్లోజ్ చేశారు, మహిళలకు సంరక్షణ బాధ్యత వదిలేశారు. వారి స్వార్థం కోసం, వారి యొక్క మనీ కోసం, వాళ్ళ యొక్క అడ్డగోలుగా అవినీతి చేసుకుంటూ వాళ్ళు వెళ్తుంటే కార్యకర్తలు ఈ విధంగా చెలరేగుతుంటే ఈరోజు ప్రభుత్వంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, హోంమంత్రి గారు ఏం చేస్తున్నారని. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నిన్న హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం జరిపి మహిళల రక్షణకు సురక్ష యాప్ తీసుకొని వస్తాము అంట. జనాలు ఎంత అమాయకంగా ఉన్నారని వాళ్ళు అనుకుంటారో తెలియదు. ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి దిశ యాప్ని దాదాపు 1,56,10,15 మంది డౌన్లోడ్ చేసుకొని అది వాడుతూ దాని ద్వారా 3 కేసుల్లో మరణశిక్ష పడడం జరిగింది. 86 కేసుల్లో దోషులను కూడా శిక్షించడం జరిగింది. 31,607 మందికి ఈ యొక్క SOS ద్వారా రక్షణ కూడా జరిగింది. క్రైమ్ రేటు కూడా 27% తగ్గిపోయింది. సో అటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ది, ప్రజలు అలవాటు పడింది, అవేర్నెస్ ఉండేది, ప్రతి ఒక్కరూ వాడుతున్నటువంటి ఈ దిశ యాప్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, జగన్ గారికి వస్తుంది ఉద్దేశంతో మహిళలతో, పిల్లలతో, వారి జీవితాలతో చెలగాటమాడుతూ విచ్చలవిడిగా వదిలేసి ఈరోజు సురక్ష అని సరికొత్త డ్రామాకి తెరలేపారు. మార్చి 8కే ఇది అమల్లోకి రావాలంట, దాన్ని తీసుకురావాలంట, అన్ని జిల్లాల ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలంట అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పోలీసు అధికారులతో సచివాలయంలో సమీక్షించారట. సురక్షా బృందాలను పెట్టి నిఘా పెంచాలని చూశారట. ఫోక్సో కేసులో నిందితుడికి శిక్షలు పడాలని చూశారట. ఎక్కడమ్మా అనితమ్మా? ఎగ్జిస్టింగ్ దిశ యాప్ ఉంది, ఆ దిశ సంబంధించినటువంటి మొబైల్స్, వెహికల్స్, తర్వాత దిశ పోలీస్ స్టేషన్లు అన్నీ ఉన్నాయి. ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కోపంతో, ఆయన మీద కోపంతోనో, ఆ ప్రభుత్వం మీద కోపంతోనో మీరు ఆ మహిళలకి ఇప్పటికైనా కూడా కాస్త ఆలోచన చేసేసి ఆ దిశ యాప్ను వాడుకోండి. సురక్ష కావాలంటే, మీకు కావాలంటే ఆ దిశ యాప్ పేరు మార్చుకోండి. ఓ సురక్షనో, భరక్షనో, లేకపోతే ఇంకొక మీ పేరో, మీ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల పేరులో ఎవరితోనే పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మహిళలకి, వారి యొక్క కుటుంబాలని, వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుకుంటున్నాము. ఇదే అనిత గారు ఈరోజు సురక్ష గురించి చెప్తున్నారు కదా, నారా లోకేష్తో కలిసి మీకు తెలిసే ఉంటుంది, ఆన్లైన్లో వీడియోలు కూడా ఉంటాయి యూట్యూబ్లో. దిశ యాప్ అనేటువంటి పేపర్లు తీసుకొని తగలబెట్టారు, రోడ్డు మీద తగలబెట్టారు. అటువంటి దిశ యాప్ని తగలబెట్టించేసి ఈరోజు పేరు మార్చి సురక్ష పేరుతో బయటకు వస్తున్నారు. ఏమనుకోవాలి వీళ్ళను? ఆ దిశ యాప్కి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకొని సాక్షాత్తు భారత ప్రభుత్వము 19 అవార్డులు దీనికి దిశ యాప్కి, దిశ పోలీస్ స్టేషన్కి, మహిళా సంరక్షణకు సంబంధించినటువంటి వాటిలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి 19 జాతీయ అవార్డులు వచ్చాయి. వాటిని కూడా ఒకసారి ఆలోచన చేసేసి ఈరోజు మీ సురక్ష డ్రామాలన్నీ ఆపేసి దిశ అనేటువంటి అప్లికేషన్ను మరోసారి ఇప్పుడు అమల్లోకి తీసుకురావాలని, తద్వారా మహిళలని కాపాడాలని, వారి యొక్క మానభంగాలు కాకుండా, అఘాయిత్యాలకు పోకుండా చేయాలి. అదేవిధంగా ఈ రికార్డు కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లెక్కల ప్రకారము ఎంతమంది ఉన్నారయ్యా ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే అత్యధికంగా కూటమికి సంబంధించినటువంటి 18 మంది ఎమ్మెల్యేలట, 2 జనసేన ఎమ్మెల్యేల మీద ఈ యొక్క కేసులు కూడా ఉన్నాయి. సో మీరు ఎలా చేస్తే అలా జరుగుతూ ఉంటుంది. దయచేసి ఈ దిశని అమల్లోకి తీసుకురావాలని మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, కావాలంటే సురక్షనో లేకపోతే ఇంకొక పేరైనా పెట్టుకున్నా
దిశ ద్వారా మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ యొక్క మానభంగాలను కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.